కాన్‌స్టిపేషన్ అనేది పెరుగుతుంది. సో, దీనికి ప్రధాన కారణం మనం ప్రోటీన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినాము. ఫైబర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఇండియన్స్ అని కొన్ని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజం ఉందా? ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, అది పెట్టినా కొంచెం మంచిదే. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దట్. పిల్లలలో కాన్స్టిపేషన్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? పిల్లలకు రాత్రి 9:30, 10, 11 వరకు కూడా భోజనాలు ఏవో పెడతా ఉంటారు. సమ్ ఫుడ్ నువ్వు రాత్రి వాడు తినేసి హాయిగా ఫుల్గా తినేసి పడుకుంటాడు, డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాబ్లం ఏంటంటే లేట్గా పడుకుంటారు పిల్లలు. మార్నింగ్ 7:30కో 8కో బస్సో ఆటో తీసుకోవాలా, లేదంటే పేరెంట్స్ దింపేయాలా. 7:30, 8 అయితే వాడిని 7 o'clockకి లేపుతారు. ఓన్లీ 20 to 30 minutes. మన రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్ పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 minutes. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేటెడ్. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి వాడు బ్రషింగ్ చేయాలా, బ్లాడర్ ఎవాక్యుయేట్ చేయాలా, బవల్ ఎవాక్యుయేట్ చేయాలా, వాటర్ మంచిగా తాగాల, వాడు బ్రేక్ఫాస్ట్ మంచిగా చెయ్యాలా, దాని తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాలి, ప్యాకింగ్ చేయాలి. ఇన్ని ప్రక్రియలు 30 minutesలో చేయాలి. వాడు లేచినాక స్ట్రెస్ మొదలవుతుంది అని నేను చెప్తున్నాను. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో 80% పిల్లలు దే డోంట్ ఎంప్టీ దేర్ బవల్ ఇన్ ద మార్నింగ్. స్కూల్కి వెళ్ళాక బికాస్ ఆఫ్ ద బాత్రూమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దర్ షెడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వెళ్ళరు, ఆపుకుంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కాన్స్టిపేషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే